ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూసిన ఓ ఆటగాడు ఈరోజు ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లో ఒకడు. ఒకప్పుడు తన ఆటపై విమర్శలు ఎదుర్కొన్నాడు, కానీ ఆ తర్వాత వన్డేలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఒకే మ్యాచ్లో 264 పరుగులు చేసి ప్రపంచాన్ని షాక్ చేశాడు. 2019 వరల్డ్ కప్లో ఏకంగా 5 సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్లో కెప్టెన్గా 5 టైటిళ్లు గెలిచాడు. కానీ 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అతని కలను మళ్లీ దూరం చేసింది. అయినా అతను ఆగలేదు. 2024లో భారత కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఇది కేవలం ఒక క్రికెటర్ విజయ గాథ కాదు. ఒక సాధారణ కుర్రాడు ఎన్నో వైఫల్యాలను దాటి హిట్ మ్యాన్గా ఎలా మారాడు అనే అసాధారణ కథ. అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది తెలుసుకోవాలంటే కథను మొదటి నుంచి చూద్దాం. అది 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో రోహిత్ శర్మ జన్మించాడు. రోహిత్ చిన్నతనం నుంచే క్రికెట్పై విపరీతమైన ఆసక్తి చూపేవాడు. కానీ అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత సులభంగా లేవు. క్రికెట్ కోచింగ్, క్రికెట్ కిట్, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ భరించడం కుటుంబానికి కష్టమే. అయినా రోహిత్ కలను కుటుంబం ఆపలేదు. అతని ప్రతిభను గుర్తించి క్రికెట్ కోచింగ్లో చేర్పించారు. అక్కడే రోహిత్ జీవితాన్ని మార్చిన వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతనే కోచ్ దినేష్ లాడ్. చిన్న వయసులో రోహిత్ శర్మను మొదట్లో ఆఫ్ స్పిన్నర్గా కూడా చూశారు. కానీ అతని బ్యాటింగ్లో ఉన్న అసాధారణ ప్రతిభను దినేష్ లాడ్ గుర్తించారు. రోహిత్ బ్యాట్తో బంతిని కొట్టే విధానం, అతని టైమింగ్, షాటుల్లో ఉన్న సహజమైన ఫ్లూయెన్సీ ఇవన్నీ చూసి అతన్ని బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. అది చిన్న నిర్ణయంలా కనిపించిన తర్వాత భారత క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయానికి నాంది అయింది. స్కూల్ క్రికెట్లో రోహిత్ శర్మ పరుగులు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ముంబై క్రికెట్లో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. ఇండియా అండర్-19 జట్టులోకి వచ్చాడు. 2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డెబ్యూట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. చివరకు 2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్లో ఇండియా జట్టులో భాగమయ్యాడు. ఇండియా ఆ టోర్నమెంట్ను గెలుచుకుంది. చిన్న వయసులోనే ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో స్థిరపడడం మాత్రం అంత సులభం కాలేదు. రోహిత్ శర్మకు టాలెంట్ ఉందని అందరికీ తెలుసు. కానీ అతని పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ లేకపోవడం సమస్యగా మారింది. ఒక మ్యాచ్లో అద్భుతంగా ఆడేవాడు, తర్వాత మ్యాచ్లో త్వరగా అవుట్ అయ్యేవాడు. కొన్నిసార్లు జట్టులో చోటు దక్కేది, మరికొన్నిసార్లు బెంచ్ పైన ఉండాల్సి వచ్చేది. విమర్శలు మొదలయ్యాయి. రోహిత్లో టాలెంట్ ఉంది, కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. ఇలాంటి మాటలు వినడం ఏ ఆటగాడికైనా కష్టమే. కానీ రోహిత్ శర్మ తనపై నమ్మకాన్ని కోల్పోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఒక సరైన అవకాశం తన కెరీర్ను మార్చగలదని. ఆ అవకాశం చివరికి వచ్చింది. 2013లో రోహిత్ శర్మను వన్డేల్లో ఓపెనర్గా పంపాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది. అది రోహిత్ శర్మ కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఓపెనర్గా వచ్చిన తర్వాత రోహిత్ శర్మ తన సహజమైన బ్యాటింగ్ను పూర్తిగా బయటపెట్టాడు. మొదట్లో బౌలర్లను గమనిస్తాడు, పిచ్చును అర్థం చేసుకుంటాడు, సింగిల్స్ డబుల్స్తో ఇన్నింగ్స్ నిర్మిస్తాడు. కానీ ఒకసారి సెట్ అయితే ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్ల వర్షమే. ఇక్కడి నుంచి ప్రపంచం అతన్ని ఒక కొత్త పేరుతో పిలవడం ప్రారంభించింది, హిట్ మ్యాన్. 2013లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 209 పరుగులు చేశాడు. ఇది అతని తొలి వన్డే డబుల్ సెంచరీ. ఆ తర్వాత 2014లో శ్రీలంకపై రోహిత్ ఏకంగా 264 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచిన అద్భుతమైన ఇన్నింగ్స్. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన ఒక ఆటగాడు ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. 209, 264, 208 నాట్అవుట్. ఇలా 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం టాలెంట్తో సాధ్యమైన రికార్డు కాదు. దాని వెనక ఉంది సహనం, కష్టం, క్రమశిక్షణ, తనపై నమ్మకం. అది 2019 వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ షోగా రాయబడిన చరిత్ర. 2019 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మరోసారి తన సత్తా చూపించాడు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 సెంచరీలు. ఒకే ప్రపంచ కప్లో 5 సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచాడు. ఆ టోర్నమెంట్లో అతను 648 పరుగులు చేశాడు. ఇండియా సెమీఫైనల్లో ఓడిపోయింది, కానీ రోహిత్ శర్మ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇంక రోహిత్ శర్మ ప్రయాణంలో మరో ముఖ్యమైన అధ్యాయం మొదలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ జట్టుకు ఏకంగా 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్స్ లిస్టులో ముంబై ఇండియన్స్ను పెట్టాడు. అతని కెప్టెన్సీలో ప్రశాంతత, ఆటగాళ్లపై నమ్మకం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు ఇవన్నీ అతన్ని ప్రత్యేకమైన కెప్టెన్గా నిలబెట్టాయి. తర్వాత భారత జట్టుకు నాయకత్వ బాధ్యతలు కూడా అతని చేతుల్లోకి వచ్చాయి. అది 2023 వన్డే ప్రపంచ కప్. రోహిత్ శర్మ నాయకత్వంలో ఇండియా అద్భుతంగా ఆడింది.
వరుస విజయాలు, అద్భుతమైన బ్యాటింగ్, చివరకు ఫైనల్. దేశం మొత్తం ప్రపంచ కప్ కోసం ఎదురు చూస్తుంది. కానీ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. రోహిత్ శర్మకు అది చాలా బాధాకరమైన క్షణం. కెప్టెన్గా ప్రపంచ కప్ గెలవాలనే కల మరోసారి దూరమైంది. కానీ ఇక్కడ అసలు ఛాంపియన్ కథ మొదలైంది. 2024 టీ20 ప్రపంచ కప్. ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈసారి కూడా ఒత్తిడి ఉంది. కానీ రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడింది. ఉత్కంఠత, టెన్షన్, చివరి ఓవర్లు. చివరికి ఇండియా ప్రపంచ కప్ గెలిచింది. రోహిత్ శర్మ చేతుల్లో ప్రపంచ కప్ ఎన్నో ఏళ్ల కల నిజమైంది. 2023లో కన్నీళ్లు పెట్టుకున్న అదే కెప్టెన్ 2024లో ప్రపంచ కప్ను ముద్దాడాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. టీమిండియా చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర చాలా ప్రత్యేకం. ఫైనల్లో న్యూజిలాండ్పై ఒత్తిడి ఉన్న సమయంలో రోహిత్ శర్మ తన క్లాస్ చూపించాడు. అద్భుతమైన బ్యాటింగ్తో 76 పరుగులు చేసి ఇండియా విజయానికి బలమైన పునాది వేశాడు. కెప్టెన్గా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ టీంను ముందుండి నడిపించిన రోహిత్ శర్మ కేవలం 9 నెలల్లోనే ఇండియాకు 2వ ఐసీసీ ట్రోఫీని అందించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గెలిపించి రోహిత్ శర్మ తన కెప్టెన్సీకి మరో అద్భుతమైన అధ్యాయాన్ని జోడించాడు. రోహిత్ శర్మ కథలో అసలైన విజయం ఏమిటంటే, ఒక సాధారణ కుర్రాడు కష్టాలను దాటి విమర్శలను ఎదుర్కొని ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాడు. అందుకే హిట్మ్యాన్ అనే పేరు కేవలం అతని సిక్సర్ల వల్ల రాలేదు, అది అతని కంబ్యాక్ల వల్ల వచ్చింది. ఇదే రోహిత్ శర్మ సాధారణ బౌలర్ నుంచి ప్రపంచ కప్ విజేత కెప్టెన్గా ఎదిగిన అసాధారణ ప్రయాణం. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి,